హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అండ్ D10 ఆల్రెడీ అందరూ కూడా ఫాలో అవుతూనే ఉంటుంటారు. అందులోని ప్రత్యేకమైన కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు రాజు. మరి రాజు గురించి నేనైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను. అసలు రాజు ఎక్కడ కూడా దొరకని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆయనకున్న ఫేమ్ నేమో అలాంటిది. బట్ ఇవాళ మన చేతుల్లో చిక్కారు కాబట్టి కొన్ని విషయాలు కొన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈరోజు మన ముందున్నారు చాలా ఫార్మల్ గా చాలా డీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూకి వెళ్ళేటట్టు రెడీ అయ్యి వచ్చారు. మరి తెలుసుకుందాం. హాయ్ రాజు. హాయ్ అండి. మీరు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకండి భయం? ఇంత కూల్ గా మాట్లాడుతున్నాను కదా. కూల్ గా మాట్లాడితే ఓకే, బట్ కాకపోతే అన్ని రహస్యాలు అన్ని బయట పెడతా అంటున్నారు. రహస్యాలన్నీ బయట పెడతా అన్నారని భయపడుతున్నారు అంతే. ఓకే. సో రాజు, అసలు మీ గ్రాఫ్ కనుక చూసుకున్నట్లయితే ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ వరకు వచ్చారు? సో దీని గురించి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారో, దాన్ని ఫేస్ చేసిన వచ్చిన మీరు ఇంకెంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు? నన్ను క్వశ్చన్ అడిగారు ఇప్పుడు. అంటే నేను ఫేమ్ అయ్యాను అనే విషయం నాకు ఎప్పుడు తెలిసిందంటే, నా పేరు ఒకళ్ళు పచ్చబొట్టు పొడిపించుకున్నప్పుడు. సో ఒక 50 మంది దాకా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నారు, D10 రాజు అని. సో వాళ్ళు పచ్చబొట్టు పొడిపించుకున్నందుకు మనం ఎక్కడ తగ్గకూడదు కాబట్టి 1 by 1 అంటే వెంటనే ఏది అయిపోదు, ఏదైనా టైం టేక్. సో దానికోసం నేను హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాను, నా ఫ్యాన్స్ కోసం ఎప్పటికైనా. ఓకే. సో పచ్చబొట్టు అన్నారు, పెద్ద పెద్ద హీరోలకి పచ్చబొట్లు పొడిపించుకునే ఫ్యాన్స్ ఉన్నారు అని అంటే అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బట్ రాజుకి అనగానే మీ దగ్గరకు వచ్చి చూపించిన వెంటనే మీరే అసలు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండే అసలు? అంటే నార్మల్గా మన ఇంట్లో వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్నా, అరే మనోడు మనకు ఒకలా ఫీలింగ్ వస్తుంది. అంటే సొంత మమ్మీ డాడీ అయినా కానీ. అలాంటిది నిన్నెవ్వరో కూడా తెలీదు, నన్ను కూడా చూడలేదు వాళ్ళు. అలాంటిది నా పేరు పచ్చబొట్టు పొడిపించుకునేసరికి నాకు ఆల్మోస్ట్ ఏడ్చిన. వాళ్ళు పట్టుకొని ఏడ్చిన. అంటే ఎందుకురా నేనంటే అంత ఇష్టం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే ఆల్మోస్ట్ ఇంట్లో ఒక హీరోకి ఎలా పెట్టుకుంటారో అలా వాళ్ళ బామ్మగారు నాకు చెప్తున్నారు, నేను లెగిసిన వెంటనే నీ ఫోటో అయితే చూస్తానన్నా. అంటే పెద్ద నార్మల్గా నా ఏజ్ వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారంటే ఓకే, కానీ పెద్దవాళ్ళు కూడా ఉండేసరికి నాకు చాలా ఎమోషనల్ అయ్యాను నేను. అండ్ ఈ గ్రాఫ్ మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు అసలు? మమ్మీ మాత్రం చాలా హ్యాపీ, అంటే చాలా అంటే చాలా హ్యాపీ. అంటే ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అమ్మ బంగారు లాంటి కొడుకుని కన్నావా అమ్మ అంటే అది చాలు కదా, ఒక మంచి కాంప్లిమెంట్ నాకు ఎక్కడికి వెళ్ళినా కానీ. అది మమ్మీ. అదే మీ మమ్మీ కరెక్ట్ పేరే పెట్టారు నీకు, రాజు అని. ఎక్కడికి వెళ్ళినా రాజు లాగే ఉండాలి. నా నేమ్ ఏంటి తెలుసు మీకు? సొంత పేరా ఏంటి? ఒరిజినల్ నేమ్ తెలీదా? నాకు తెలీదు, నాకు తెలీదు. యాక్చువల్లీ రాజు అనే పేరు మా అమ్మ ముద్దుగా పిలుచుకునే పేరు. అది అసలు పేరు రాజు కాదు, రాజు అని. రాజు ముద్దుగా పిలుచుకునే పేరు. అదే ఫ్రెండ్స్ మధ్య అలవాటైంది. నా అసలు పేరు సాకేత్. సాకేత్. సో D10 టైటిల్ కొట్టిన తర్వాత అందరికి రాజు అని ఫిక్స్ అయిపోయింది కాబట్టి సాకేత్ బాలేదబ్బా, టు బి ఫ్రాంక్. రాజే బాగుంది. సాకేత్ రాజు అని పెట్టుకున్నాను. సాకేత్ రాజు. ఓకే. సో రాజు అండ్ ఢీలో ఇప్పుడు మామూలుగా లేదుగా అసలు, ఫుల్ ఇచ్చి పాడేస్తున్నారు డాన్సులతోని, రొమాన్సులతోని, లవ్ ట్రాక్లతోని. ఏంటి? టీవీ షో వర్క్ అండి, అంతే, అంతే మించి. ఏ నిజం చెప్పండి. మీకు అబద్ధం చెప్తానా? నాకే అబద్ధం చెప్తారు మీరు. సీరియస్ గానే అది టీవీ షో వర్క్ మాత్రమే. నేను నాకంటూ లవ్ ట్రాక్లు ఇవన్నీ లేవు. రాజుకి లవ్ లేదా? సీరియస్ లవ్ లేదా? లేదు, నిజంగా లవ్ లేదా? ఎందుకండి అంత షాక్ అవుతున్నారు మీరు అసలు? హలో, ఇండస్ట్రీలో ఉంటున్నారు, ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు ఇంతమంది ఫ్యాన్ బేస్ ఉంది, డాన్స్ హైలైట్ చేస్తారు, చూడడానికి బాగున్నారు. బాగున్నారు, మరి గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎట్లా నమ్మాలి? ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లేదండి. వీటన్నిటికి టైం ఇచ్చి అమ్మాయికి టైం పక్కన పెట్టారా? ఎందుకంటే మా వాళ్ళని ఎక్కడ తగ్గకూడదు. మళ్ళీ ఇంకోటి, పేరెంట్స్ కి ఇచ్చిన మాట ఇంకా హైప్ లో తీసుకెళ్ళాలి. ఏం మాట ఇచ్చారండి? లవ్ అసలు చేయను అన్నారా ఏంటి? అట్లా అని కాదు, ఒక నాకంటూ ఒక ఇప్పుడు డాన్స్ అనే పేరు వస్తే అన్ని పేర్లో రాజు అనే పేరు కూడా ఉండాలి. గుర్తు అంటే డాన్స్ అంటే ఓకే రాజు ఉన్నాడు కదా అనే థాట్ రావాలి అందరికి, అలా తీసుకెళ్ళాలని నేను. కానీ అదేంటి మాకు మరి రాజు అంటే డాన్స్ అని కాకుండా రాజు అంటే అంశు అని కూడా గుర్తొస్తుంది. అదే అండి, అది ఓన్లీ టీవీ షో వరకు మాత్రమే. మరి మీరు అది అట్లా క్రియేట్ చేసి జనాల మైండ్ లో మరి నింపుతున్నారు.
ఎపిసోడ్ ఏం ఎక్కడ తగ్గట్లేదుగా, మించి ఒక ఎపిసోడ్ కి మించి అంతకు మించి అన్నట్టు అట్లా మించుకుంటూ పోతున్నారుగా మరి. అది ఇక తప్పదు, వెళ్తుంది అలా. అంటే డీ షో మీ చేత అట్లా చేపిస్తుందా? అట్లేం లేదు. అంటే మీరే చేస్తున్నారా? కాదు కాదు. మరి షో చేయించక మీరు చేయక మరి ఎవరండి చేపిస్తుంది చెప్పండి మాకు మధ్యలోని. నార్మల్ గా తను ఏమని చెప్పింది, మీకు ఎవరికి ఇక్కడ ఎవరు ఇష్టం అని చెప్పేసి అడిగారు. అవును. నాకు రాజు అంటే మీ అదే ఎవరు వచ్చి ప్రపోజ్ చేస్తారంటే రాజు వచ్చి ప్రపోజ్ చేస్తే నాకు ఓకే అని చెప్పింది. ఒక అమ్మాయి అలా అడిగినప్పుడు మనం అలా అంటే బాగోదు కదండి. అంటే ఇప్పుడు నేను అడుగుతాను, నాకు అట్లానే ప్రపోజ్ చేస్తారా? నేను ప్రపోజ్ చేశానా? నేను తనకి చేయలే కదా. అంటే ఇష్టమని చెప్పారు కదా. ఎవరికి? అమ్మాయికి. నాకు నచ్చింది అని చెప్పలే. ఇప్పుడు నార్మల్ గా పద్ధతిగా ఉంటారు, శారీ మంచిగా వేసుకుంటారు, నాకు మీరంటే ఇష్టం అని చెప్పి అలా చెప్తాం, అంతే కదా. అంతే. మీరు అట్లా చెప్పినందుకు మేము లవ్ ట్రాక్ వేసేసుకుంటున్నాం, హార్ట్ వేసేసుకుంటున్నాం, వెనక సాంగ్స్ వేసేసుకుంటున్నాం, అంతే. అంత మించి ఏం లేదా చూడండి అయ్యా, ఏం లేదా మనమే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నాం అంతేనా. మీ ఫ్యాన్స్ కి నేను చెప్పానండి నా తరపు నుంచి. ఎందుకంటే మిగతా వాళ్ళు లవ్ చేయరు కదండి మనల్ని. వాళ్ళు తప్ప వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ హట్ అవుతున్నారు అమ్మాయిలు. మీకు అమ్మాయిల ఫ్యాన్స్ కూడా ఉంటారు మరి. రాజుకి కచ్చి ఫేస్ అంటే ఈ నెల్లి అటు పట్టుకున్నారు అని చెప్పి హట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది హట్ అయ్యారు. మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇన్స్టాలో? వస్తూనే ఉన్నాయి ఎప్పటికీ. చూస్తారా? చూస్తాను, అన్ని చూస్తాను, బట్ రిప్లై ఇవ్వాలంటే కొంచెం భయం. చూడటం అయితే చూస్తారు? చూస్తాను. మీకు ఎవరైనా రాజు నువ్వు ఇట్లా చేస్తుంటే నాకు నచ్చట్లేదు అని చెప్పి ఎవరైనా పెట్టారా? అందరు అదే పెడతారు. అవునా? గర్ల్స్ అయితే అది పెడతారు, బాయ్స్ అయితే అన్నా ఎందుకన్నా అమ్మాయి మనం విన్న వాళ్ళన్న టైటిల్ కొట్టాలన్నా అని చెప్పి మనోళ్ళు కొంతమంది. ఇంకా ఎక్కువ ఫ్యాన్స్ ఏంటంటే రాజుగారు మీరు టైటిల్ మీద ఫోకస్ చేయండి, మీరు అలా పడుతున్నారని అనిపిస్తుంది అందరికి. సో అందుకే మీరేం కంగారు పడకండి, నేను ఓన్లీ డాన్స్ మీద తప్ప వేరే దాని మీద ఏం ఉండను, ఏం కాన్సన్ట్రేషన్ బెటర్ లేదు. ఓకే. సో ఏదైనా ఏ మాటకి ఆ మాట అనుకోవాలి కానీ మీ ఇద్దరు పేరు బాగుంది. నిజంగానే ఆన్ స్క్రీన్ చాలా బాగున్నారు ఇద్దరు, బాగా అనిపించింది. అంటే సుధీర్ రష్మిని మర్చిపోయే అంత లెవెల్లో తీసుకోబోతున్నారు అసలు మీ ఇద్దరు, తెలుసా? అంటే ఢీ అంటే మేబీ సీజన్ కి ఒక కపుల్స్ అన్నది రావాలి అన్నది ఆచారంగా వచ్చేస్తుంది. అది ఒక పద్ధతి, ఒక పద్ధతి, ఒక విజన్ చూడండి అన్నట్టు మీరు అది ఫాలో అవుతా ఉన్నారు. అసలు తప్పదు కదండి, తప్పదు, అవ్వాలి. అండ్ మీ డాన్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాన్స్ గురించి చెప్పాలంటే ఏంటి అసలు మీ కాళ్ళల్లో ఏమైనా పెట్టుకొని వస్తారా? స్ప్రింగులు, చక్రాలు అసలు ఎక్కడ కూడా. మేము కొంచెం దూరం నడిచేసరికి కాళ్ళు నొప్పులు అంటాం, అవంటాం ఇవంటాం, కూర్చొని పోతాం. అంతంత స్టెప్లు వేస్తూ ఉంటారు, నెక్స్ట్ మూమెంట్స్ చేస్తూ ఉంటారు. మీకు అసలు కాళ్ళ నొప్పులు అన్నవి రావా? బ్రేక్లు అవ్వడం కానీ ఏం ఉండవు అసలు? అయినాయి, బట్ కాకపోతే ఏంటంటే ఒకటి పెట్టుకున్నానంటే మైండ్లో అది ఖచ్చితంగా నేను రావాలి, లేదంటే నా మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఒక దాని మీద నేను ఫోకస్ చేశానంటే మిగతా అన్ని పక్కన పెట్టి ముందు అది కంప్లీట్ చేస్తాను. యాక్చువల్లీ ఎక్కువ దూరితే మాత్రం వదలను. ఎన్ని డేస్ లో వచ్చేస్తుంది మీకు సాంగ్ మొత్తం? అంటే ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేస్తారు మీరు? నాకు సాంగ్ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉండి నా మైండ్ బాగుంటే గంటలో అవ్వడతాను. 1 hour అంతే? 1 hour. ఓకే. ఆ 1 hour లోని జస్ట్ మీరు చూస్తారా లేకపోతే సాంగ్ అంతా చేస్తాను? సాంగ్ కంప్లీట్ చేసేస్తాను. అంటే ఇప్పుడు మన డీలో పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాను అట్లా సాంగ్ కంప్లీట్ చేస్తాను 1 hour లో. అంటే ఆ వైబ్ అలా ఉంటే. సో ఆ వైబ్ కోసం మేము 24 hours ఆ డాన్స్ క్లాస్లోనే ఉంటాం, ఆ ఒక్క వైబ్ కోసం. అంటే మాస్టర్స్ అయినా కానీ ఇప్పుడు యాజ్ ఏ మాస్టర్ కూడా నేను కూడా టైటిల్ కొట్టాను డాన్స్ ఐకాన్లో. సో అప్పుడు నాకు చిట్టి మాస్టర్ది మైండ్ సెట్ అర్థమయ్యేది కాదు. మాస్టర్ ఏంటి లేట్గా వస్తున్నారు ఏంటి అన్న ఒక థాట్లో ఉండేవాడిని. సో తర్వాత అర్థమైంది మాస్టర్ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే కొరియోగ్రాఫింగ్ అంత బాగా వస్తుంది. సో దాని తర్వాత నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు చిట్టి మాస్టర్ అప్పుడెప్పుడు ఒక 3 years బ్యాక్ అనుకుంటా చిట్టి మాస్టర్ తో ఇంటర్వ్యూ చేశా. అప్పుడు ఆయన కూడా సేమ్ ఇట్లానే చెప్పారు. అంటే ఇలా లేట్ గా వెళ్ళడం వాళ్ళు ఇట్లా అనుకుంటారు కానీ మాకు ఒక విజన్ అనేది ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు అది రీకలెక్ట్ అవుతుంది అన్నమాట ఆయనతో మాట్లాడినవి. ఓకే. సో ఇప్పుడు మీరు కంటెస్టెంట్ గా ఎలా అనిపిస్తుంది మొత్తం? అంటే అప్పుడంటే కొంచెం ఏజ్ మొత్తం అంటే ఆ ఫైర్ లో ఉండేవాడిని. ఇప్పుడు కొంచెం అన్ని పార్ట్స్ అన్ని ఇరిగి ఉన్నాయి కదా, కొంచెం పార్ట్స్ అన్ని ఇరిగిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచి తూచి వెయ్యాలి. అసలే పెళ్లి కావాల్సిన అబ్బాయి కదా. నాకు ఎందుకు లేదు ఇప్పుడు పెళ్లి జోలు ఎందుకండి? వద్దా పెళ్లి?
కావాలి. Recent గా ఉన్న పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక కుక్కర్, ఒక డ్రమ్, అమ్మో. ఇవి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మనకు అంత రాదులేండి. ఆహా. అందుకే ఆ నమ్మకం అయితే నాకుంది. నాకు Okay, వచ్చే మీరు అమ్మాయి ఎందులోకి దూరరని అర్థమైంది అంతే. అది ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చే అమ్మాయి ఖచ్చితంగా నేను సెలెక్ట్ చేసుకునే అమ్మాయి మాత్రం చూడండి. మరి లవ్ ట్రాక్ల వల్ల మిమ్మల్ని ఏదైనా ఆల్రెడీ కొని పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే మీకే ప్రాబ్లం. మరి అదే లవ్ ట్రాక్లు ఈ లవ్ ట్రాక్ ఉండటం వల్లే ఎవరు మనల్ని లవ్ చేయట్లేదు. రాజు అంటే రాజు ఏముంది లవర్ బాయ్ రొమాంటిక్ బాయ్ అని చెప్పేసి ఇందాక కూడా మీరు కూడా అన్నారు. మీరు 6 ప్యాక్లు చూపించుకొని వాళ్ళ కింద చేసుకొని అట్లా హాట్ పర్ఫార్మెన్స్ చేస్తా అంటే ఎవరైనా అదే అనుకుంటారు. మరి అనుకోవడంలో తప్పు ఎవరు పడట్లేదండి మీరు అలా అంటే. ఒకవేళ ఒక అమ్మాయి నచ్చి నేను చెప్పాలన్నా అమ్మాయి ఫస్ట్ హాయ్ అని చెప్పానంటే రాజు మీరా తెలుసు అంశు రెడ్డి లవ్ మళ్ళీ చూసారా, అది మీకే ఎఫెక్ట్ అవుతుంది. అదే కదా అట్లా అయిపోయింది పరిస్థితి. మరి ఇది తెలిసి నేనే అది నిజమని నమ్మాను. ఇక వేరే అమ్మాయిలు ఎట్లా ఖర్చు మీకు? అదే కనీసం దుప్పట్లు కూడా వేయరు. మీరు ఇట్లా లవ్ ట్రాక్ నడిపిస్తా ఉంటే అమ్మాయి లేదని చెప్పుకొని బాధపడ్డం తప్ప. ఇప్పుడు తప్ప అది బెటర్ లేండి. అమ్మాయి లేకపోతే మంచిదే కదా. మన ఫోకస్ మీద గోల్ మీద ఉంటుంది. గోల్ మీద ఫోకస్ ఉంటుంది. అంతే అంతే అంతే. ఫోకస్ మీద గోల్ మీద. ఓకే. అండ్ ఫైనల్లీ అంటే ఇప్పుడు డి ప్రోగ్రామ్ అనేసరికి ఇంతకు ముందు అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అరే ఈ డాన్స్ అంటే ఇలా చేయాలి, ఇది డాన్స్ అని. రాను చూస్తూ ఉంటే ఇక్కడ డాన్స్ ఏడుందిరా, అసలు డాన్స్ ఎక్కడుంది? మొత్తం ఎగురుతున్నారు, దుంకుతున్నారు, పాటకి సంబంధం లేకుండా చేస్తున్నారు. అండ్ మీ మీద వచ్చిన ట్రోల్స్ మీరు కూడా చూసే ఉంటారు, చాలా ట్రోల్స్. డాన్స్ అంటే ఇదిరా డాన్స్ అంటే, నువ్వు చేసేది కాదు అన్నట్టు కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు దాన్ని? అట్లని కాదు, ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ స్టైల్స్ అనేది మారుతూ ఉండాలి. ఇప్పుడు ఏది నేను కృష్ణలాగా డాన్స్ చేస్తానంటే లేదా అలాగే విన్ అవుతానా, లైక్ చెప్తున్నాను, ఒక హీరో మెటీరియల్ లాగా చెప్తున్నాను. ఒక జనరేషన్ మారుతున్నప్పుడు స్టైల్స్ కూడా మారుతూ ఉంటాయి. అంటే ఇయర్ బై ఇయర్ న్యూ స్టైల్స్ వస్తూ ఉంటాయి. దాని తగ్గట్టు మనం వెళ్తాం. సో అంతేగాని లేదు మాకు అదే కావాలి మేము అదే చేస్తాం అని అంటే మనం ఓడిపోతాం. ఇక్కడ ఈ జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనాలు అందరు బాగానే ఉంటుంది. కాకపోతే ఎవరో 2-3 దాన్ని ట్రోల్స్ చేయటమో లేదంటే సంథింగ్ డాన్స్ లేదంటమో, ఎవరు అందరు కష్టపడుతున్నారు దాంట్లో. అంటే వీళ్ళు కష్టపడట్లేదు వీళ్ళు కష్టపడుతున్నారు అనేది లేదు. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నా స్టైల్ ఏంటి, నేను ఒకటి ఎనర్జీగా చేస్తాను, ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను. సపోజ్ అభి స్టైల్ చేస్తాడు, గ్రేస్ చేస్తాడు. పన్నన్న కామెడీ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అట్లా ఎవరి స్టైల్ అంటూ. ఇప్పుడు నేను కామెడీ చేస్తే ఇంకోలా ఉంటుంది, పన్నన్న ఎనర్జీ చేస్తే ఇంకోలా ఉంటుంది, అభి కామెడీ చేస్తే ఇంకోలా ఉంటుంది. అంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కటిది, దాన్ని మనం జడ్జ్ చేయకూడదు. సర్కస్ గిక్కస్ అంటే దానికి ఇప్పుడు మేము అది వేస్తేనే కదా విన్ అవుతున్నాం. ఏది అట్లా చాలా హెవీగా స్టెప్లు వేసేసి ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ ఫ్లిప్స్ అవి అవన్నీ చేస్తూ మనకి అదే పర్ఫార్మెన్స్ మనకి దీంట్లో కూడా వస్తాయి. ఇది ముంబై షోస్ లో. సో వాళ్ళు వేసేదానికి మనం వేసేదానికి సిమిలర్గా ఉంటుంది కొంచెం. ఈ పడే దాంట్లో మీరు అన్న దాంట్లో పడే దాంట్లో వాళ్ళు సిమిలర్గా ఉంటాయి. కానీ వాళ్ళ దాంట్లో ఏంటంటారు, వాళ్ళది డ్యాన్స్ అంటారు. మంది మనం బ్లాక్ చేస్తాం, బ్లాక్ చేసి ఎక్కడో మధ్యలో ఒకసారి వేస్తాం. అట్లా బ్లాక్ డాన్స్ వేసి పడతాం, డాన్స్ వేసి మళ్ళీ పడతాం. అంటే పడటం అంటే అదేదో కావాలని పడవు, ఆ ఫీల్ని గ్యాదర్ చేసుకోండి. ఇప్పుడు జనని అనే ఆ ఫీల్ ఉంది. జనని అని అంటే ఒకలా ఉంటుంది, అది ఎక్స్ప్రెషన్. అది మన ఎక్స్ప్రెషన్ కాదు కదా, మంది చేస్తే పైకి తీసుకురావాలి. సో నేను ఆ విధంగా తీసుకెళ్ళాను. కొంతమందికి ఏంట్రా ఈడు అని, కొంతమందికి ఇది, కొంతమంది ఏంట్రా ఈడు మనిషేనా ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు 10 మందిలో ఒకరు రికగ్నైజ్ అవ్వాలంటే అందరి తగ్గట్టు మనకంటూ ఒక మెట్టు పైన ఉండాలి. ఇప్పుడు సంకేత్ ఉన్నాడు, ఒకప్పుడు సంకేత్ ఫేమస్ దేనికయ్యాడు, అవి చేస్తేనే అయ్యాడు. ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి మ్యాంగ్లూరులో వాళ్ళకి అక్కడే ఉంటారు కాబట్టి జిమ్నాస్టిక్స్ అవి నేర్చుకొని ఉన్నారు. నేను తెలుగుని, అది కూడా ఖమ్మం లోకల్. మన దగ్గర బ్యాక్ జంప్ అంటే ఏంటో కూడా తెలియదు. సో ఎవరికి తెలియదు బ్యాక్ జంప్ అంటే. నేను ఇప్పుడు లేదు బ్యాక్ జంప్ వేస్తాను అదే వేస్తాను అంటే జనాలకి ఎలా నచ్చుతాను నేను.
నా డ్యాన్స్ వరకు ఓకే డ్యాన్స్ చేస్తాను కానీ ఇంకా కావాలంటున్నారు. డ్యాన్స్ వర్క్ చేస్తే ఓడిపోతున్నారు. సో దాని తగ్గట్టు డ్యాన్స్ వేసాం, అదేవిధంగా ఎనర్జీగా ఇది కూడా చేసాం, విన్ అయ్యాం. మళ్ళీ సిమిలర్గా చేస్తే ఓడిపోతాం. ఛాంపియన్స్లో అభి కొరియోగ్రాఫర్గా ఉన్నప్పుడు నేను అప్పుడు ఎక్కువ పడలేదే, అది గుర్తించట్లేదు. అప్పుడు దాంట్లో ఛాంపియన్స్లో రొమాంటిక్ చేశాను, వల్లభ సాంగ్, దాంట్లో ఏం లేదు, నాన్న సాంగ్ చేశాను ఎమోషనల్గా, చాలా వేరియేషన్స్ చేశాను, నా గ్రేస్ టైప్లో తీసుకెళ్ళాం. ఇప్పుడు చిట్టి మాస్టర్ క్రియేటివిటీగా సేమ్ క్రియేటివిటీకి తీసుకెళ్తాం. ఇంతవరకు ఇప్పుడేం అడుగుతున్నారు జనాలు, అన్న ఏదన్నా నీ ఎనర్జీ అంటున్నారు. ఓకే, అలా చేస్తే ఇలా అడుగుతారు, ఇలా చేస్తే చేస్తే అలా అలా అడుగుతారు అడుగుతారు అన్నమాట. సో మనం దాన్ని మనం జడ్జ్ సో చేయాలి, దాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అవసరం అంటారు. లేదు అంతే. ఓకే ఓకే. సో ఏదైనా సరే ఏమో దాని మీద వచ్చే నెగిటివిటీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది పాజిటివ్ తీసుకోవాలా, నెగిటివ్ తీసుకోవాలని అంతే. అంతే నేనైతే ఫీల్ అయ్యేది అది. మీరైతే ఫీల్ అయ్యేది. ఓకే. సో ఢీలో సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు చాలా చేంజెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. చాలా వరకు కంటెస్టెంట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉన్నారు. కొంతమంది కొరియోగ్రాఫర్స్ అయ్యారు, ఇవాళ పెద్ద పెద్ద సినిమాలకి కొరియోగ్రఫీ చేస్తూ ఉన్నారు. సో వెన్ రాజు ఎప్పుడు? యాక్చువల్లీ కొరియోగ్రాఫింగ్ చేయాలని ఉంది నాకు కూడా. అవునా? ఏ హీరోకి? మీకంటూ ఒక అరే ఈ హీరోకి చెయ్యాలరా అని ఉంటది కదా. ఎన్టీఆర్ సార్, మై ఫేవరెట్. పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు. చెప్పండి, ఇంకా అందరి పేర్లు చెప్పండి, పర్లేదు. అంటే మెయిన్గా ఓకే, మెయిన్గా వీళ్ళు ముగ్గురుతో అంతే. అంతే. సో వీళ్ళ ముగ్గురుతో ఒకటి, ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురు చెయ్యంది రాజు చేయించేది ఏంటి? ఏంటిది? వీళ్ళ ముగ్గురు పేర్లు సాంగ్ బట్టి ఉంటుంది కదండి. ఇప్పుడు వాళ్ళకి హీరో, వీళ్ళలోనే క్లాసికల్ చూసేసాం, వెస్టర్న్ చూసేసాం, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ చూసేసాం వీళ్ళ ముగ్గురివి. అవును. రాజు కొరియోగ్రాఫర్ అయితే వీళ్ళ ముగ్గురు చేత కొత్తగా ఏం చేపిస్తాడు, వీళ్ళలోని కొత్తగా ఏం టాలెంట్ ని బయట పెట్టిస్తాడు? అది చెప్పను, అది చెప్పలేం, డైరెక్ట్ గా చూపిస్తాం. అది వస్తే ఛాన్స్ చిన్న హింట్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ సార్ చెప్తాను నేను. ఇప్పుడు మన రితిక్ రోషన్ గారితో చేశారు, అది డిఫరెంట్ స్టైల్, బాలీవుడ్ స్టైల్. సో మన స్టైల్లో నా స్టైల్, నాకంటూ ఒక కొంచెం సిమిలర్ గా నాకంటూ ఒక స్టైల్ ఉంది. సో నేను దాన్ని ఎన్టీఆర్ సార్ మీద ట్రై చేస్తాను. ఓకే. పవర్ స్టార్ గారు? పవర్ స్టార్ గారు మాత్రం గ్రేస్ మ్యాక్సిమం, ఎందుకంటే మా ఫ్యాన్ కాబట్టి. ఓకే. అండ్ ఫైనలీ ఎవరన్నారు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారిది అన్ని స్టైల్ చేశారు. మనం ఇంకా నేను కొత్తగా ఆయన స్టైలే నాకు ఉన్నట్టు ఉంటుంది యాక్చువల్లీ. అల్లు అర్జున్ గారి స్టైలే నాకు ఉన్నట్టు ఉంటుంది యాక్చువల్. నేను అలా ఫీల్ అవుతా ఉంటాను. అంటే కొంతమంది మీరు డాన్స్ చేస్తుంటే సార్ నాకు అల్లు అర్జున్ లాగా కనిపిస్తుంది, కొన్ని అలా అనిపిస్తా అంటారు. సో మనకు ఆయన ఏం చేసినా కానీ సిమిలర్గా అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఓకే, వెయిట్ చేద్దాం అయితే మరి రాజు ఎలాంటి కొరియోగ్రఫీ చేస్తాడు ఏంటన్నది. థ్యాంక్ యూ. Thank you. For more videos like this, subscribe Big TV channel.